మనకి ఇక్కడ ఏదైతే ఆర్మీ బేస్లనే ప్రధానంగా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ పై ఇరాన్ పై ఇజ్రాయెల్, ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్ దాడి చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. మన స్క్రీన్ లో కనిపిస్తోంది మనకి 3 విండోలు ఉన్నాయి. ఫస్ట్ విండో అండ్ లాస్ట్ విండోలో ఏదైతే క్షిపణుల దాడులు జరుగుతున్నాయో ఆ దాడులకు సంబంధించినటువంటి విజువల్స్ మనం క్లియర్ గా చూస్తున్నాం. ఒక దేశం మీద ఒక దేశం సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకుంటూ, మిలిటరీ స్థావరాలనే లక్ష్యంగా చేసుకుంటూ ఈ దాడులు అయితే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఇరాన్ సుప్రీం లీడర్ నివాసానికి దగ్గరగానే ఈ దాడులు కూడా జరుగుతున్నాయి. సో దీన్ని కూడా ప్రతిఘటిస్తూ ముందుకెళ్తున్నాయి. ఈ దాడులు ఎంతవరకు ముందుకెళ్తాయి, ఏ సిచ్యువేషన్ల వరకు ఇవి కంట్రోల్ అవుతాయి అనేది అయితే ప్రెసెంట్ ఉన్నటువంటి ప్రశ్న. అయితే ఇరాన్ లోని అణుస్థావరాలపై మరొకసారి ఇజ్రాయెల్ భీకరంగా వైమానిక దాడులు చేసింది. ఇజ్రాయెల్ పై దాదాపుగా 150కి పైగా క్షిపణులను ప్రయోగించింది ఇరాన్. టెల్ అవీవ్ లో అదే పనిగా యుద్ధ సైరన్లు మోగుతున్నాయి. టెల్ అవీవ్ లో కొన్ని ఇరాన్ క్షిపణులు కూడా పడ్డాయి.